వర్షం వస్తుంది, నిప్పుంటే పొగ వస్తుంది, మోటార్ వేస్తే వాటర్ వస్తుంది. అలాగే ఆది స్కిట్ అంటే ఆటోమేటిక్ గా పంచెస్ వస్తాయి. ఆ పంచెస్ ఉంటే నవ్వులు వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. గుండె షక్కురెప్పుతుంది నీ సోకు. ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఇప్పుడు మాత్రం ఇలాగే చేస్తారా? ఎప్పుడు ఇలాగే చేస్తుంది. ఎందుకండి ఎప్పుడు ఆ యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు? 2 వారాల నుంచి యూట్యూబ్, టీవీ అన్ని ప్రశాంతంగా ఉన్నాయే. ఒక్క దెబ్బతో పేటిఎం స్టార్లకి, పెయిడ్ ఆర్టిస్టులకి పని లేకుండా పోయింది. ఏమండి ఆ గోలంత ఇప్పుడంతా మనకి ఎందుకు గానీ, పోయిన సంవత్సరం ఇదే రోజు ఇదే చీర కట్టుకొని పాల గ్లాస్ తో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చేశారు? గ్లాస్ పాలు తాగి, పాలు చాలా బాగున్నాయి, ఇంకో గ్లాస్ తెమ్మని ఉంటా, అంతేగా. అది కాదండి, ఆ గ్లాస్ పాలు కూడా తాగిన తర్వాత ఏం చేశారు? అన్ని గ్లాసు పాలు తాగినోడు ఎవడైనా ఏం చేస్తాడు? గొరక పెట్టి నిద్రపోతారు. మీరు ఏదో చేశారు. ఇదిగో, నేను చేయనవన్నీ ఊహించుకొని చేసినట్టు క్రియేట్ చేయకు. నేనేం చెయ్యలేదు, చెయ్యను, చేయలేను కూడా. సార్ ప్రయత్నించొచ్చు కదా. ఎంత ప్రయత్నించినా కరుణ అనేది హుసేన్ బోల్ట్ అవ్వడే. ఓ చంపాలి. నాకు మాత్రం నేను నలిపేయాలని ఉంది, నాకు చంపేయాలనే ఉంది. ఎందుకండి మీరు ఇలా తయారయ్యారు? ఆ పక్కంటి దొరబాబు చూడండి, భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో. ఏది నేర్చుకోకు వాడిని చూసి నేర్చుకోవాలేక. నీలాంటిదే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాళ్ళందరికీ మన రాజమౌళి చేత కౌన్సిలింగ్ ఇప్పించిందంట. మీరు ఇలాగా మాట్లాడుతుంది, ఏదో ఒక రోజు నేను సూర్యుని చూసి పిల్లని కనేస్తా. ఇంకా నయ్యం చంద్రుడిని చూస్తూ చమ్మక్ చంద్రానికి అంటాను. కమల్ హాసన్ గారు చూసారా వీళ్ళ పర్ఫార్మెన్స్? మీరు ఇలాగా మాట్లాడుకోండి, నేను ఇక్కడ దీక్ష కూడా చేస్తాను. ఎక్కడ చూసినా దీక్ష దీక్ష దీక్ష. మీ దీక్షలకు అయ్యే ఖర్చుతో దీపికా పొందితే ఒక సినిమా తీయొచ్చు. పెళ్ళాని కొత్తలు బాగానే ఉన్నారు కదండి, ఎందుకు ఇప్పుడు ఇలా తగలడ్డారు? అంతేనే, పెళ్ళైన కొత్తలో ఒకరి మీద ఒకరికి పిచ్చి ఉంటది, తర్వాత ఒకరి వల్ల ఒకరికి పిచ్చి వస్తుంది. ఒకరి వల్ల ఒకరి పిచ్చి. నువ్వు వెళ్ళి కాపీ తీసుకురాపో. న్యూస్ చూద్దాం. పిట్ట కథలు చెప్పిన పిట్ట మొత్తానికి సొంత గూటికి చేరింది. ఎన్ని చదివినా పెద్ద ఆనందం ఏం రాదండి. కాసేపు అనసూయం చూస్తే వచ్చే ఆనందం ఉంటుంది, చూసారా? ఏంటి అనసూయ గారు, బాగానే ఉన్నారా? ఏమండి ఈ రోజు మామూలుగా లేరు. ఏమండి ఏమండి ఇక్కడ కుక్కలా అరుస్తున్నా, పట్టించుకోరే? నిజంగా కుక్కే అరుస్తుంది అనుకున్నానే. కాఫీ తెమ్మన్నానేవి తెమ్మన్నారా? వినిపించుకోలేదండి. అవును, మీ ఆడాలకు ఒకసారి చెప్తే వినిపించుకోరు, అందుకే కుక్కర్ విజిల్స్ కూడా 3 times పెడతారు సైంటిఫిక్ ప్రకారం. ఏమో కనిపెడతాడు అన్నట్టు. ఏంటి ఆ వెంకటరావు అయితే గొడవ పడ్డారంటే ఎందుకు? మరి లేకపోతే నాకు పెళ్లి అయిందని తెలిసి కూడా బాగున్నారా అని అడుగుతాడా వాడు? శాంతి గారు, ఒక గ్లాసు పంచదార, ఒక గ్లాసు టీ పొడి, ఒక గ్లాసు పాల పొడి ఉంటే ఇస్తారా? డైరెక్ట్ గా టీ కావాలని అడగొచ్చుగా. పంచదార రాసుకోండి, ఇచ్చేస్తాము. అదే పనిగా రాసుకోవడానికి ఇది రామకోటి కాదు, అప్పు. ఇంకా మేమేమో. మీరు గమ్ముకోండి. వదిన గారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారే, ఏమైనా బయటికి వెళ్ళరండి? మా ఆయన నన్ను బయటికి తీసుకువెళ్ళరండి. గేదెను కొన్నాం కదా అని గమనేసి తిప్పుతారంటండి. అన్నట్టు మీకు ఏమైనా పిల్లాజాలు ఎవరైనా ఉన్నారండి? ఆ పిల్లల గురించి నన్ను అడగండి, అది మా ఆయనే చెప్తాడు. ఏమండి ఏంటే ఆ పిల్లల గురించి ఏదో అడుగుతున్నారు, చెప్పండి. అబ్బాబా ఎప్పుడు చూసినా పిల్ల నేను ఎత్తుంటది. నువ్వు లోపలికి వెళ్ళి. ఆది గారు, మనలోని మంచిదని సమాజం గుర్తించలేదండి. గుర్తించరండి, నాకు తెలుసు. నేను గొప్ప నిరూపించుకోవాలంటే ఏం చేయాలండి? సర్టిఫికెట్ కూర్చోండి, నేషనల్ వైడ్ గుర్తిస్తారు. మీకేంటండి, ఇంజనీర్, మంచి శాలరీ. నా శాలరీ సరిపోతలేదండి. ఈ మధ్య రాత్రులు రెచ్చా దొక్కుతారు అనుకుంటున్నాను. అయితే ఆ టైంలో ఎప్పుడైనా ఆకలి అయితే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వస్తానండి. ఎందుకు? నేను అక్కడే పానీపూరి బండి పెట్టుకుని అమ్ముతుంటా. అంటే మీ శాలరీ కూడా పెద్దగా ఏం రావట్లేదండి. దీని మొత్తానికి ఎంత కారణం ఈ ఇల్లు అనుకుంటానండి. అదే. దీని వాస్తు సరిగ్గా లేదు, రాత్రులు కూడా నాకు నిద్ర పట్టట్లేదు. ఫోన్ లో డేటా ఆఫ్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి, అది వాడితే నిద్ర పట్టింది ఆటోమేటిక్ గా. పాపలో చావండి, వాడి కన్ను నీ మీద పడుతుంది. చాలు వెళ్ళు. హలో, తిరుపతి ట్రైన్ లో 5 కోట్ల ట్రాన్సాక్షన్ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో జరిగిపోవాల్సిందే. ఎలా గుర్తుపట్టాలి నిన్ను? ఓ, ఎర్రటి వాళ్ళు వేసుకుంటావా? నేను కూడా అదే వేసుకుంటాను. గుర్తుండగా మన కోడు గుంతలకిటి గుల గుల గుల. తిరుపతి ట్రైన్ 5 కోట్ల ఎక్స్చేంజ్, మెల్లో ఎర్ర టవలు ఫిక్స్. 5 కోట్లు మాకే.
తిరుపతి ట్రైన్ మెల్లో ఎర్రటేవలో 5 కోట్లు ఎక్స్చేంజ్ 5 కోట్లు ఆయన తిరుపతి ట్రైను 5 కోట్లు అవి కానీ వస్తే నీ ఎన్ని పొట్టి పిల్లలు కొనుక్కోవచ్చు. బొట్టు పిల్ల మా మధ్య తరగతి బతుకులండి. 10 రూపాయలు లాటరీ, 1 కోటి రూపాయలు డబ్బులు వచ్చినా కూడా ఆ 10 రూపాయలు మళ్ళీ వెనక్కిస్తారని అడిగే టైప్ ఇది. ఎలాగో మనం తిరుపతి వరకు వెళ్తున్నాం, అక్కడ నాకు బాగా తెలిసిన డాక్టర్ ఒక అతను ఉన్నాడు, ఆయన దగ్గర చెక్ చెప్పుకుంటే మీ లోపాలు ఏమైనా ఉంటే తెలుస్తాయి కదా అని. ఎందుకు మొత్తం అయిపోయి ట్రైన్ దగ్గర అనౌన్స్మెంట్ అవే కృపయా జాందే మా ఆయనకి లేందే 5 నెలల నుంచి అన్ని బందే చెప్పు. మెల్లో టవల్ వేసుకున్నాను 5 కోట్లు మనకేనా. ఏంటి దొరబాబు గారు మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? నేను తిరుపతి దాకా వెళ్తున్నానండి, మీరేడికి? మేము మాత్రం తిరుపతి ప్రకాష్ దగ్గరికి వెళ్తానంటే మేము తిరుపతి వెళ్తున్నాం, కూర్చోండి. వీడు కూడా ఎరట్టవలు వేసుకుని వచ్చాడు, వీళ్ళకి కూడా తెలిసిందే. ఏంటండి మీ ఆవిడకి సీట్ బుక్ చేశారా? బుక్ చేశానండి. భోగి బుక్ చేయాల్సింది. హలో ఆ 1,00,000 పంచేయండి, ఉచితంగా ఇచ్చేసేయండి 1,00,000. ఏంటండి 1,00,000 పంచేయమంటున్నాడు? అవేవో డబ్బులు అనుకునేవాడు ఒక వీడియో తీశాడు కదా, 1,00,000 కాపీలు చేసి ఉచితంగా పంచేయండి అంటున్నాడు అంతే. ఇంతమంది వస్తున్నారంటే ఎర్ర టవల్స్ లో. ఇన్ని ఎర్ర టవల్స్ చూస్తుంటే ఈసారి ఖచ్చితంగా అదే వస్తది. ఏది వస్తుంది? అదే ఇంకో ట్రైన్ వస్తుంది అంటున్నా. మా అమ్మాయి ఒక రావాలి, చూస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. అమ్మాయి వస్తుందంటే ఎవరు? సర్లే ఏం లేదు. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా. ఎక్కడైనా బీడీలో నుంచి పొగ వస్తుంది, ఎక్కడైనా పొగలోంచి బీడీ వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీలాంటి వాళ్ళ కోసమే ఆ దేవుడు నన్ను ఇంత అందంగా పుట్టించాడు. నిజమే, జనాభాని పెంచాలంటే సుధీర్ లాంటి వాళ్ళని తగ్గించాలంటే నీలాంటి దాన్ని పుట్టించాలి, తప్పదు. ట్రైన్ ఎక్కగానే ఒక ఎదవ తగిలేడు నాకు. ఇదిగో ప్రపంచంలో ఎదవాలంటే ఇద్దరు, ఒకటి అమ్మని తిట్టించేవాళ్ళు, 2 అమ్మని తిట్టమని చెప్పేవాళ్ళు. నీకు యానిమేషన్ అంటే ఇష్టమా? నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం అండి. నా దగ్గర ఇంకా కుక్క, పిల్లి, అండమాన్ కోతి చాలా ఉన్నాయి. ఏం చేస్తుంటాయో? కుక్క పాటలు వింటదండి, రేడియో ఏమో పిల్లి వింటదండి. మరి అన్నం అనుకోతే? ఇదిగో ఇప్పుడు నేను చెప్పే సొల్లంతా వింటుందండి. చాలే నీ మాటలు. అనసూయ గారు నేను ఈ రోజు ఒకలాగలేము. ఆవిడికి నీకు కత్రినా కైఫ్కి కరవాడి చేపకి ఉన్నంత తేడా ఉంది, కూర్చో. మీ అందరికీ ఒకటి చెప్పాలండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. ఏమైంది? రాత్రి నా కల్లోకి రాజకుమారుడు వచ్చి నా చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా రోడ్డు దాటించాడా? ఏం మాట్లాడుతున్నారండి? మా అమ్మాయి అందం చూసి ఇంటి ముందు చెప్పులు విడిచి వెళ్తారండి. వాళ్ళ కొట్టే ఓపిక లేక నిన్ను కొట్టమని ఇడుచుంటారు. ఈడెవడ ఇంజన్లో నుంచి వచ్చాడా, ఇంట్లో నుంచి వచ్చాడా? అందరూ ఇదే టోవాలు వేసుకున్నారేంటి ఇక్కడ? మనకు ఓడుంది కదా, గొంతల్లకిడి గుల గుల గుల, గొంతల్లకిడి గుల గుల గుల. కోడ్ కూడా చెప్పేస్తున్నారేంటి? రెడీ సార్, కాంబినేషన్ అదిరిపోయింది సార్. తెలుపు, ఎరుపు, నలుపు, అబ్బా మొత్తం ఇంద్రధనస్సు మొత్తం మీలోనే కనపడుతుంది, కూర్చోండి. అమ్మో ఇన్ని ఎర్ర టవల్స్ ఉండి అంది. అమ్మో నా లండన్ రాయరు ఆయన కోడింది కదా, గుంతలు అక్కడ జిల జిల. అందరూ ఒకే పాట ఆడుతున్నారు ఏంది? నాకు ఫోన్ చేసినోడు పనుకుంటాడు, ఇప్పుడు నాకు ఫోన్ చేసినాడు ఇప్పుడు కాళ్ళు లేపుతాడు. అందరు కాళ్ళు లేపిర్రేంది? ఏమండి సూట్ కేసా అండి? లేదండి, మొన్న ఇవాంకా గారు మేకప్ కిట్ మర్చిపోయింది ఊరెళ్ళి. అంటే అమాయకుల్లో ఉన్నాడని చూడడానికి నేను దాటాలండి. మేము కూడా దాస్తాలండి. సరే సరే, కొట్టుకోమాకండి. ఇంకొక 5 నిమిషాల్లో చీకటి గృహ ఒకటి వస్తుంది. కాస్త గ్యాప్ వస్తే చాలు, కరువు కట్టాలు తెంచుకుంటుంది ఇడికి. పైకి లేండి, అందరూ ఒక చోట వాలేరు. నా ఒంటి మీద బంగారం కనిపించట్లేదు. నాన్నగారు నా ఒంటి మీద కూడా ఏం కనిపించలేదు. ఏమో నా ఒంటి మీద కూడా కనిపించలేదండి. అయ్యో ఉంగరాలండి. పోసిన ఏమో 5 కోట్లు ఎక్స్చేంజ్ అంటే మన దగ్గర తీసుకుని వెళ్తామా? వాళ్ళు తేవటం కాదా? మొత్తం ఎర్ర టవల్ చేసుకుని వచ్చారా? ఎలా అనిపించింది హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు స్టీమ్ స్కెచ్? గేదెను కొన్నామని గౌనేసి తిప్పుతామా అనేది ఒకటి, కుక్క పాటలు వింటుంది, పిల్లి టేప్ రికార్డ్ వింటుంది. మరి అండమానుకోతే ఏం చేస్తుందంటే నేను చెప్పేసి అది ఎక్కడి నుంచి వస్తాయి నీకు? ఎక్కడెక్కడో లింక్ చేస్తున్నాడు, ఏంటేంటో చెప్తున్నావు. ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవాలంటేనే కష్టంగా ఉంది. అన్ని పంచెస్ కంటిన్యూస్ గా వేశారు. సో అందరూ బాగా బకరాలు అయ్యారు. 5 కోట్లు సంపాదిద్దాం అనుకున్నారు, ఉన్నది పోగొట్టుకున్నారు. వెరీ నైస్, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. ఫుల్ పడి నవ్వాను నేనైతే.
బాబు గారు బాగుంది గుడ్